ఎస్, ప్రియమైన మిత్రులారా, చివరిగా డాక్టర్ అంబేద్కర్ గారు ఏమంటాడంటే, ఐ ప్రపోజ్ దట్ ద స్టేట్ వుడ్ నాట్ రికగ్నైజ్ ఎనీ రిలీజియన్ యాజ్ ఎ స్టేట్ రిలీజియన్. బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా దేశానికి ఒక మత గుర్తింపు అనేది ఉండకూడదు అని చాలా క్లియర్గా చెప్పారు. చాలామంది పటేల్తో సహా, నెహ్రూతో సహా అనేక మంది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో అనేక కమిటీస్లో చైర్మన్లుగా ఉన్న వాళ్ళు, కమిటీల్లో సభ్యులుగా ఉన్న వాళ్ళు రిలీజియస్ ఫ్రీడమ్ని అంగీకరించారు, ఒప్పుకున్నారు. కానీ ఒరిస్సా నుంచి వచ్చిన ఒక అతను మాత్రము, బీహార్ నుంచి వచ్చిన ఒక అతను మాత్రము వీళ్ళిద్దరూ పట్టుబట్టారు. రిలీజియస్ ఫ్రీడమ్ ఉండకూడదు, ఉంటే దేశమంతా కూడా హిందూ మతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు అని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో చాలా గట్టిగా పట్టుబట్టి చర్చ పెట్టి లేకుండా చేయడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి ప్రియమైన వ్యక్తులారా, సార్ నెక్స్ట్ ప్రియమైన మిత్రులారా, ఇప్పటిదాకా సుప్రీంకోర్టులో 5 కేసులు ఉన్నాయి. దళిత్ క్రిస్టియన్ అనే వాళ్ళకి, అంటే దళిత్ క్రిస్టియన్ అనే పదం మీద వాళ్ళు ఒక 5 మంది సంఘాల వాళ్ళు కేసులు వేశారు. ఆ కేసులలో ఎన్సిడిసి అనే ఒక సంస్థ కూడా ఉన్నది. 2017లో వాళ్ళు కేసు వేశారు. తమిళనాడు నుంచి ఒక కేసు వేశారు. ఇంకొక 3 వేరే ప్రాంతాల నుంచి వాళ్ళు కేసులు వేశారు. వీళ్ళందరూ కూడా దళిత్ క్రిస్టియన్ అనే పదంతో వెళ్ళారు. కాబట్టి మొన్న జరిగిన ఎలక్షన్లప్పుడు రాహుల్ గాంధీ భారత్ జోడో అభియాన్ యాత్ర ఒకటి జరుగుతూ ఉంది. ఆ కమిటీ వాళ్ళు మమ్మల్ని కూడా వచ్చి కలిశారు. బెంగళూరులో ఒక మీటింగ్ జరిగింది, కాన్ఫరెన్స్. తర్వాత హైదరాబాద్లో ఒక కాన్ఫరెన్స్ జరిగింది. ఆ కాన్ఫరెన్స్లో వాళ్ళు దళిత క్రైస్తవులకు సంబంధించి, మతానికి సంబంధించిన విషయాల పట్ల మేము రాహుల్ గాంధీకి వారసులము అని చెప్పి వాళ్ళు వచ్చి మాతో మాట్లాడారు. ఏంటి సమస్య అని అడిగారు. ఫస్ట్ ప్రశ్న ఏంటి, దళిత క్రైస్తవులు అంటే ఎవరు, వాళ్ళకున్న సమస్య ఏంటి అంటే వాళ్ళకి తెలియదు. అసలు దళిత క్రైస్తవులు అనే సమస్య ఎక్కడ పుట్టింది? కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే పుట్టింది. అప్పుడు ఎవరున్నారు అధికారంలో? 1950 అధికారంలో ఎవరున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మనమందరం ఏమనుకుంటున్నాము కాంగ్రెస్ మనకు చాలా మేలు చేసింది అనుకుంటున్నాం. కానీ చట్టాల పరంగా, శాసనాల పరంగా కాంగ్రెస్ చాలా అన్యాయం చేసింది. అంటే దాని పరిష్కారాలు ఏంటి? మరి బీజేపీ న్యాయం చేస్తుందా, మేలు చేస్తుందా అంటే అంతకంటే క్రూరమైనది. ఎందుకంటే వీళ్ళు బ్రాహ్మణులే, వాళ్ళు కూడా బ్రాహ్మణులే అధికారంలో ఉన్నవాళ్ళు. వీళ్ళు మనవాళ్ళు, వాళ్ళు కూడా మనవాళ్ళే అధికారంలో ఉన్నవాళ్ళు. కాబట్టి వీళ్ళు ఒక సాధారణమైన అన్యాయం చేస్తూ ఉంటే శాసనపరంగా దాన్ని అమలు చేసి క్రూరంగా బుల్డోజర్లతో తగ్గించేటువంటి అన్యాయము ఇప్పుడున్న అధికారంలో ఉన్న బీజేపీ చేస్తుంది. ప్రియమైన మిత్రులారా, ఇక్కడ 5 మంది కేసులు వేశారు. ఆ కేసులు ఇప్పటికీ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. కేసు వల్ల సుప్రీంకోర్టు తోటి న్యాయం జరుగుతుందని నాకైతే కనబడటం లేదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఒక 2 సంవత్సరాల కిందట ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఆర్సి చైర్పర్సన్ కేజీ బాలకృష్ణన్ గారిని అధ్యక్షతన ఒక కమిటీని అపాయింట్ చేశారు. దళిత క్రైస్తవ సమస్య పరిష్కారం కోసం కమిటీని అపాయింట్ చేశారు. అపాయింట్ చేసిన 2 నెలలకి ఢిల్లీకి వెళ్ళి ఆయనతోటి కలిసి, మా టీం వెళ్ళి కలిసి మేము కూర్చొని తనతో చర్చిస్తే ఆయన కంప్లీట్గా ఏమంటున్నాడంటే, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కేజీ బాలకృష్ణన్ గారు అదే మాట్లాడు. నేను గంట సేపు అతనితో వాదించాను. ఆయన ఏమంటాడంటే, నువ్వు చర్చికి పోతావు, నువ్వు హిందువు ఎట్లయితావు? నేను హిందువుని కాదు అని నేను చెప్తాను. ఆయన నన్ను అంటున్నాడు, నువ్వు చర్చికి పోతావు, నువ్వు హిందువు ఎట్లయితావు? అవునండి, నేను హిందువు కాదు, నేను హిందువు అని నేను ఎట్లా అంటున్నాను? నేను హిందువుని కాదు, మీ ప్రశంసలు ఆడదాను హిందువుగా ఉండమని చెప్తుంది. అయితే
ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారము ఎస్సీగా ఉండాలంటే హిందూగానే ఉండాలి కదా అంటే నేను అది రాజ్యాంగం చెప్పిందా సార్ అని నేను అడిగాను. ఇమీడియట్గా ఆయనకి వెంటనే క్వశ్చన్స్, అది రాజ్యాంగం చెప్పిందా? ఆర్టికల్ 25 పోదాం పదండి, 14 పోదాం పదండి, ఆర్టికల్ 16లోకి వెళ్దాం పదండి, ఫండమెంటల్ రైట్స్ ఏం చెప్తున్నాయి, కండిషన్స్ పెట్టమని చెప్పిందా, రద్దు చేయమని చెప్పిందా, దీంట్లోనే ఉండాలని చెప్పిందా? తర్వాత ఆయనతో మాట్లాడేటప్పుడు సార్ మాది ప్రకాశం జిల్లాలో అనేక గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో దళిత వాడలు హిందువులుగా ఉన్నా క్రైస్తవులుగా ఉన్నా వాళ్ళ ఇండ్లన్నీ కూడా ఊరికి దూరంగా ఉంటాయి. ఒకవేళ హిందూ మతంలో ఉంటే వాళ్ళనేమి ఊర్లో ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకేమి స్థలమే లేదు. మీరు చెప్పినట్టుగా మేము బీసీసీలుగా మారితే మాకు హోదా పెరిగిపోయింది, ఎస్సీ నుంచి ఎస్సీ లేదు, ఇంకా ఇప్పటి నుంచి బీసీ అయిపోయాము అని చెప్పి మా ఊర్లో పోతే రామాలయం మీద మిగతా వాళ్ళు ఓసీలు కూర్చున్నట్టుగా మమ్మల్ని అక్కడ కూర్చొనివ్వడం లేదు. వాళ్ళతో పాటు వెళ్ళి మేము ఛాయ్ తాగడానికి కలిసి నిలబడి తాగాలంటే మాకు వేరే క్లాస్ పెట్టారు. మాది వాళ్ళు అయితే వాళ్ళ ఊరేగింపులకు పండగలకు డబ్బులు కొట్టాలి. మా ఊర్లో మానవులు కనుక ఉంటే వాళ్ళు చచ్చిపోతే వాళ్ళకు గుంతలు తీయాలి. వీళ్ళు క్రైస్తవులే సార్, చచ్చిపోయే వాళ్ళే. వీళ్ళు హిందువులా, వీళ్ళు క్రైస్తవులా, వీళ్ళు ఎస్సీలా, బీసీసీలా, ఏ కేటగిరీలోకి వస్తారో మీరు చెప్పండి. ఆయనకి మళ్ళీ ఎదురు ప్రశ్న వేస్తే కేజీ బాలకృష్ణ దగ్గర జవాబు లేదు, టెన్షన్ పడ్డాడు.